అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ప్రియతమ. రచయిత పంతం సుజాత గారు. ఇక కథలోకి వెళితే, ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో పాట విన్నప్పుడల్లా నువ్వే గుర్తుకొస్తావు. అది ఆ పాట గొప్పతనమా లేక నీ ఊహ గొప్పతనమా? నెలవంకని చూస్తే నీ నవ్వు గుర్తొస్తుంది. అది నెలవంక అందమా లేక నీ జ్ఞాపకపు ఆనందమా? కృష్ణశాస్త్రి కవిత చదివితే నీ మాట గుర్తొస్తుంది. అది ఆయన భావుకత్వపు మహత్యమా లేక నీ సాన్నిహిత్యపు సుగంధమా? ఏమో బాబు, నాకైతే ఒక్కటే అనిపిస్తోంది. అన్నింటిలోనూ నువ్వున్నావు కాబట్టి నువ్వే గొప్పవాడివి. నిన్ను ప్రేమించడానికి కూడా నీ అనుమతి తీసుకోవాలేంటి? బడాయి కాకపోతే నా ప్రేమని నువ్వు నాటకమన్నా సరే నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. ఏం చేసుకుంటావో చేసుకోపో. వైష్ణవి తల తిప్పి చూసింది. భర్త ఆదమరచి నిద్రపోతున్నాడు. ఆమె మురిపెంగా చూసుకొని చిన్నగా కదిలి అతని బుగ్గ మీద పెదవు లాంచింది. ఆ మాత్రానికే మనోహర్ మెదిలి ఆమెను దగ్గరగా పొదువుకున్నాడు. అతని కుడి భుజం మీద ఆమె తల అంచింది. అతని చెయ్యి ఆమె మెడ వెనుకగా వీపుని చుట్టి నడుం పంపులో ఉన్న ఆకర్షణకి ఆగిపోయింది. చేతివేళ్లు ముడతల్ని పరిశోధిస్తున్నాయి. ఆమె మెలకువగా ఉందని గమనించి, పడుకో మధు, చాలా టైం అయ్యింది అన్నాడు. ఎర్రబడ్డ ఆమె ముఖం మీద నీలం రంగు బెడ్లైట్ పడి వింత రంగు వచ్చింది. నా పేరు అది కాదు అంది కోపంగా. ఓ సారీ, అక్కడ ఉన్నాననుకొని అలా అన్నాను. అలవాట్లో పొరపాటు. సరేలే పడుకో. వేళ్ల మధ్య కండని చిన్నగా నొక్కి చెప్పాడు. వైష్ణవికి ఒళ్ళు మండిపోయింది. కసిగా పళ్ళు నూరింది. అలాంటి గుర్తులేం పెట్టకండి, మా ఆయన చూస్తే ఊరుకోడు రిటార్ట్ ఇచ్చింది. హై వోల్టేజ్ షాక్ తగిలినట్టు గెంతి కూర్చున్నాడు మనోహర్. నిద్రమత్తు ఎగిరిపోగా, ఏమిటి అన్నావు అన్నాడు. సారీ, అలవాట్లో పొరపాటు. కంగారు నటించింది. నా మనసు మీద ఎంత దెబ్బ కొట్టావు వైష్ణవి, నాటకీయంగా అన్నాడు. భార్య పక్కలో ఉండగా ఇంకో అమ్మాయి పేరు కలవరించడం కంటే పెద్ద దెబ్బ ఇది. అది వేరు ఇది వేరు బుకాయించబోయాడు. ఏం కాదు, రెండూ ఒక్కటే తెగేసి చెప్పి అటు తిరిగి పడుకుంది. అతని నవ్వు చూస్తే ఆమెకి నెలవంక గుర్తొస్తుంది. కానీ అదేం చిత్రమో, ఆమె కోపం చూసినా అతనికి సూర్యుడు గుర్తురాడు. మళ్ళీ చంద్రుడే. ఆమె ముఖం తన వైపు తిప్పుకున్నాడు మనోహర్. ఆఫీస్ నుండి ఇంటికొచ్చిన మనోహర్కి టీ ఇచ్చింది వైష్ణవి. అతను రిలాక్స్గా కూర్చొని టీ సేవిస్తూ అన్నాడు. టీలో మాధవి అయితే తప్పకుండా యాలకల పొడి వేస్తుంది. నాకిష్టమని తనకి తెలుసు. ఇంకోసారి ఆ పేరు ఎత్తారంటే ఊరుకోను. వైష్ణవి విరుచుకుపడింది. అదే మరి తనకి నీకు తేడా. నీ గురించి అక్కడ చెబుతాను. నవ్వుతూ వింటుంది తప్ప విరుచుకుపడదు. నిన్నొకసారి అక్కడికి తీసుకెళ్ళాలి. నేను చస్తే రాను. పోనీ తననే ఇక్కడికి తీసుకొస్తాను. ఇద్దరిని గుమ్మంలోనే నరికేస్తాను. నరకాల్సింది మమ్మల్ని కాదు, నిన్ను నా కంటగట్టిన పేరయ్యని. వాడు ఇంకెక్కడున్నాడు? ఎప్పుడో పోయాడు. అందుకే బతికిపోయాడు వేదవ. వైష్ణవి పక్కుమని నవ్వింది. మనోహర్ రెడీ అవుతుంటే ఎక్కడికని అడిగింది. మధు రమ్మని ఫోన్ చేసింది. క్యాజువల్గా అన్నాడు. సరిగ్గా చెప్పండి విసుక్కుంది. ఎల్లుండి క్యాంపుకు వెళ్ళాలి. టికెట్ రిజర్వ్ చేయించుకొస్తాను చెప్పి బయటికెళ్ళిపోయాడు. మనోహర్ సూట్ కేసులో బట్టలు సర్దుకుంటున్నాడు. ఎన్ని రోజులు క్యాంపు? పక్కనే కూర్చున్న వైష్ణవి దిగులుగా అడిగింది. 3 రోజులు. హ్యాపీగా గడిపి వస్తాం. ఇంకొకళ్ళు ఎవరు? అబ్బబ్బా, ఎన్నిసార్లు చెప్పాలి? తనే, నీ చెల్లెలు మాధవి విసుగు నటించాడు. నా చెల్లె? ఆ రాక్షసి కూడా వస్తోందా? ఆరా తీసింది. పోనీ నువ్వే చెల్లివి. అసలు మధు కోసమే కదా నేను వెళ్ళేది. ఊటీ బెంగళూరు చూడాలని ఉంది డార్లింగ్ అంది. సరే అని ఈ క్యాంపు వేయించుకున్నాను. నాకు చూడాలని ఉంది, నేను వస్తాను. గారాలు పోయింది. ఒకసారి చూసి వస్తే అన్నీ తెలుస్తాయి కదా. మనం నెక్స్ట్ టైం వెళ్దాం నచ్చజెప్పి సూట్ కేస్ పట్టుకొని నిల్చున్నాడు మనోహర్. వైష్ణవి అతని ఎదురుగా వచ్చింది. నిజం చెప్పండి, మీ లైఫ్లో ఇంకో అమ్మాయి లేదు కదూ? ఉంది అంటుంటే నా మీద ఒట్టు వేసి చెప్పండి. అతని చెయ్యి తల మీద పెట్టుకొని అడిగింది.
వెయ్యలేను వైష్ణవి. నా మధుకి అన్యాయం చేయలేను. చెయ్యి వెనక్కి తీసేసుకున్నాడు. పైగా మధు కూడా ఒప్పుకోదు. నేను లేకుండా తను ఉండలేదు. పిచ్చి పిల్లకి నేనంటే ప్రాణం. అతని కళ్ళల్లో అల్లరి నవ్వు. ఆ అమ్మాయి అంటే కాదు కానీ ఆ పేరంటేనే అసూయ కలుగుతోంది. అంత తీయగా నన్నెప్పుడైనా పిలిచారా? వెళ్ళొస్తాను. మధు స్టేషన్కి వచ్చి ఉంటుంది. బయలుదేరాడు మనోహర్. వెళ్ళండి వెళ్ళండి, నన్నొదిలి మీరెక్కడికి వెళ్ళగలరు? ఎక్కడెక్కడ తిరిగినా ఇక్కడికి రావలసిందే ధీమాగా సాగనంపింది. ఆమెకది అలవాటైపోయింది. భర్త జీవితంలో ఇంకో స్త్రీ లేదని ఖరాఖండీగా తెలిసినా అతని మాటలకి రిటార్ట్ ఇవ్వడం మానదు. ఆ దెబ్బకి అతను షాక్ అయితే ఆమె నవ్వడం మానదు. మనోహర్ వెళ్ళిపోయాక వైష్ణవికి ఏం తోచలేదు. భోజనం చెయ్యాలనిపించక అల్మారాలన్నీ సర్దుతూ కూర్చుంది. పెళ్లి ఆల్బం దుమ్ము దులిపి ఫోటోలు చూస్తూ ఓ చోట ఆగి చిన్నగా నవ్వుకుంది. పెళ్లిలో మనోహర్ తెరచాటుగా చూసిన దొంగచూపులు ఎవరూ పట్టుకోలేకపోయినా కెమెరా పట్టుకుంది. పెళ్ళయ్యాక ఆ ఫోటో చూసి ఎంత ఏడిపించిందని అతను పాపం ఏమీ అనలేక దోషిలా వెర్రి నవ్వు నవ్వేవాడు. అన్నీ సర్దేసిన తర్వాత స్నానం చేసి తెల్లచీర కట్టుకుంది. పెళ్ళానికి ఓ మూర మల్లెపూలు తేవాలని తెలియదు కానీ కబుర్లు చెప్తారా? తెల్లచీర కట్టిన ప్రతిసారి అనే మాట అది. మాధవికే ఎప్పుడూ పట్టుకెళ్ళలేదు, నీకెలా తెస్తాననుకున్నావు అనేవాడు. అలాంటప్పుడు ఆమె ఆయుధం అందంగా పెంచుకున్న చేతిగోళ్ళు. ఆలోచనల్లో పడి ఆమె ఎప్పుడు నిద్రపోయిందో మెలకువ వచ్చేసరికి తెల్లారిపోయింది. ఎవరో తలుపు బాదుతుంటే వెళ్ళి తీసింది. ఎదురుగా మనోహర్ కొలీగ్ నిల్చున్నాడు. ఎదురింట్లో ఉంటాడు. మనిషి ఆయాసంతో రొప్పుతున్నాడు. సిస్టర్, మనోహర్ ఎక్కిన ట్రైన్కి యాక్సిడెంట్ అయ్యింది తెలుసా అన్నాడు. ఆమె స్థానువైపోయింది. విషయం తెలిసి ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చారు. నలుగురి సాయంతో రైల్వే హాస్పిటల్కి వెళ్ళింది వైష్ణవి. మనసులో బాధంతా గొంతు దగ్గర ఉండ చుట్టుకుపోయి అటు కన్నీరు ఇటు మాట రాకుండా అడ్డుపడుతోంది. పిచ్చిదానిలా దిక్కులు చూస్తోంది. అందరూ బాధతో హాహాకారాల మధ్య ఆమె భర్తని వెతుకుతోంది. ఓ చోట నేల మీద పడుకోబెట్టి ఉన్నాడు మనోహరు. పక్కనే ఒక అమ్మాయి కూర్చొని ఏడుస్తోంది. చూపులు తిప్పుకోలేనంత అందంగా ఉంది. వైష్ణవి అదేమీ గమనించకుండా భర్తని కదుపుతూ ఏమండి అంటూ ఆదుర్దాగా పిలుస్తోంది. ఇంతలో డాక్టర్ వచ్చి పరీక్షించి ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లమని నర్సుకి ఆదేశించాడు. మనోహర్ని థియేటర్ వైపు తరలిస్తుండగా అప్పుడు మాట్లాడింది ఆ అమ్మాయి. మీరు వైష్ణవి కదూ? నుదురికి తగిలిన దెబ్బకి రక్తం కారుతుంటే కర్చీఫ్ అడ్డం పెట్టుకుంటూ అంది. వైష్ణవి అంత బాధలోనూ ఆశ్చర్యపోయి తలూపింది. నమస్తే, నా పేరు మాధవి. ఇన్నాళ్ళు సరదాగా అనుకుంటున్నవన్నీ నిజమేనా? నిజంగా నిజమే. భర్త తనను వదిలి ఎక్కడికి వెళ్ళగలడు అన్న ధీమా, ఎక్కడెక్కడ తిరుగుతున్నా అతని ప్రాణం తన కోసమే కొట్టుకుంటుందన్న నమ్మకం ఏమైపోయాయి అవన్నీ? ఏముంది జీవితం? ఇంకేం మిగిలింది? కోయిల పాటల తీయగా సాగిపోతున్న కాపురంలో ఈ చేదేమిటి? ఇంతగా నమ్ముకున్న మనిషి అన్యాయం చేస్తే ఇంకా ఈ నమ్మకాన్ని నమ్మేదెవరు? వైష్ణవి నిర్లిప్తంగా చూసింది. మాధవి చెప్పడం ప్రారంభించింది. ట్రైన్లో నా ఎదురుగా కూర్చున్న ఆయన నేను చదివే పుస్తకం మీద పేరు చూసి ఆశ్చర్యంగా అన్నారు. మీ పేరు మాధవినా? ఆయన నాతో పరిచయం పెంచుకోవడానికి ఈ దారిలో వచ్చారనుకొని నవ్వుకున్నాను. ఎందుకంటే నా అందం మీద నాకున్న నమ్మకం అలాంటిది. నా పేరు మాధవి, అందులో విశేషం ఏముంది అన్నాను. ఉంది, ఐయామ్ మనోహర్. మీ పేరంటే నాకు చాలా ఇష్టం. ఓహో, అయితే విసుగ్గా చూశాను. మనోహర్ చిన్నగా నవ్వి చెప్పారు. నా భార్యని ఏడ్పించడం కోసం ప్రతిసారి ఆ పేరు కలవరిస్తూ ఉంటాను. తను రిటార్ట్ ఇస్తూ ఉంటుంది. ఇంట్రెస్టింగ్ అన్నాను. నా భార్యలో నాకు నచ్చనివి, స్వతహాగా నాకు ఇష్టమైన అంశాలు మాధవి పేరులో ఆపాదించి చెబుతుంటే ఉడికిపోతుంది. నిజమా అన్నాను. నాకు ఆశ్చర్యం కలిగింది. మీలాంటి అందమైన అమ్మాయితో కలిసి ప్రయాణం చేశానని, మీ పేరు మాధవి అని తెలిస్తే నా భార్య చేసే అల్లరి గుర్తొచ్చి నవ్వొస్తోంది అంటూ మీ ఫోటో చూపించారు పర్సులోనిది. నేను కూడా నవ్వేశాను. సరిగ్గా అప్పుడు జరిగింది ట్రైన్ యాక్సిడెంటు.
ఆయన తలకి పెద్దగా దెబ్బ తగిలింది. స్పృహ తప్పుతుండగా నా చెయ్యి పట్టుకొని అన్నారు, ఈ యాక్సిడెంట్లో నేను చచ్చిపోతే ఇదంతా నా భార్యకి మీరు చెప్పాలి. నా జీవితంలో వేరే అమ్మాయి లేదని, తననే ఆ పేరుతో పిలుస్తున్నానని చెబుతూనే స్పృహ తప్పిపోయారు. వైష్ణవికి అప్పుడొచ్చింది ఏడుపు. మాధవి సగం చెప్పేసరికే విషయం అర్థమై వెక్కి వెక్కి ఏడవసాగింది. ఒక్క క్షణం అయితేనేం అనుమానమే. ఆయన్ని అనుమానించానని తెలిస్తే తనని ఎంతగా అసహ్యించుకుంటారో లోపల అనుకోబోయి పైకే అనేసింది. ఆమెనే గమనిస్తున్న మాధవి అనునయంగా భుజం నొక్కింది. ఆయన మనస్సు స్వచ్ఛంగా ఉంది కాబట్టే తన లైఫ్లో ఇంకో స్త్రీ లేకపోయినా ఉందని మిమ్మల్ని ఆట పట్టించగలిగారు. ఆయనకి మీ మీద అవ్యాజమైన ప్రేమ ఉంది. అందుకే పరాయి స్త్రీ దగ్గర కూడా భార్య అల్లరి గురించి చెప్పి మురిసిపోయారు. మీరు అదృష్టవంతులు. ఆయన మీద మీకు ఎనలేని నమ్మకం ఉంది. ఆ నమ్మకమే ఆయనకి ఆయుష్షునిస్తుంది. కంగారు పడకండి ఓదార్పుగా అంది. నిజంగా ఏమీ కాదు కదూ? బేలగా చూసింది వైష్ణవి. ఇంతలో ఆపరేషన్ థియేటర్ నుండి నర్సు బయటకొచ్చి అంది, లోపల ఆయన మధు అని కలవరిస్తున్నారు. ఇక్కడ మధు ఎవరు? నేనే ఒకేసారి అన్నారు ఇద్దరు. నర్సు అయోమయంలో పడిపోయింది. వైష్ణవి, మాధవి ఒకరిని చూసి ఒకరు మనసారా నవ్వుకున్నారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.